తిరుపతి గారు కామెంట్ పెట్టారు. మీ ఇన్యాక్టివ్ అని వచ్చింది అంటున్నారు. మీ భార్య చనిపోయారు, మీ భార్య పేరే లిస్ట్లో ఉంది అని అంటున్నారు. ఫస్ట్ మీరు బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్ చేయించుకోండి. ఎన్పిసిఐ లింక్ చేయమని అడగండి. ఎన్పిసిఐ లింక్ బ్యాంకులో చేసుకున్న తర్వాత మళ్ళీ మీ సచివాలయంలోకి వచ్చి మీ భార్య డెత్ సర్టిఫికేటు, మీ భార్య ఆధార్ కార్డు, మీది ఆధార్ కార్డు ఇస్తే సచివాలయంలో గ్రీవెన్స్ పెడతారు. మీ భార్య పేరు తీసేసి మీ పేరు ఎక్కిస్తారు. గార్డెన్ కింద ఆల్రెడీ పెట్టింటారు. బై మిస్టేక్ ఏమన్నా నేమ్ అలాగే వచ్చింటుంది. ఇప్పుడైతే ఛాన్స్ ఉందండి, ఇంకా గ్రీవెన్స్లో చేసుకోవచ్చు. గ్రీవెన్స్ పెట్టుకుంటే తప్పకుండా అమౌంట్ పడుతుంది. నా సజెషన్ ఏమంటే బ్యాంక్ అకౌంట్ లింక్ చేయమంటే వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్గా ఉన్నారు. బ్యాంకు వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ వెంటనే చేస్తున్నారండి. తప్పకుండా డబ్బులు పడతాయి. నిన్న 13వ తేదీ వేరే వాళ్ళకి చేయించాను ఎన్పిసిఐ లింక్ పోస్ట్ ఆఫీస్లో. వాళ్ళకు 15వ తేదీ అంతా అమౌంట్ పడింది. గ్రీవెన్స్ పెడితే తప్పకుండా పడుతుందండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏపీ స్కీమ్స్ గురించి కానీ, టెక్నికల్ గురించి కానీ, మొబైల్ గురించి కానీ ఎటువంటి సందేహం ఉన్నా నా ఛానల్లో ప్రతి ఒక్కటి అప్డేట్ చేయగలను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్మీకి నరేష్.